అన్న విషయం వచ్చినప్పుడు చంద్రబాబు కూడా రాలేదు కదా అని. చంద్రబాబు ఎందుకు రాలేదు అంటే నా తల్లిని అవమానించిన తర్వాత కూడా ఎలా ఉంటాడు అనేటటువంటి మాట ఆయన అన్నారు. రెండోది ఆగ్రహంగా ఏ కుమారుడైనా ఇంకో పార్టీ నాయకుడైనా సార్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కానీ విడిపోయాక కానీ శాసనసభ చరిత్రలో ఘోరమైన అధ్యాయం అది. అవును, ఇంకా తర్వాత కూడా అంబటి మాట్లాడే దాని మీద కూడా నేను చెప్తా. కానీ నిన్న ఆ విషయం లోకేష్ మాట్లాడాడు. బొత్స సత్యనారాయణ ఎల్ఓపి ఇటువైపు ఉన్నారు. ఆయన బయట కూడా ఉంది, వింటారా? బొత్స గారు బయట ప్లే చేయండి. 90 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టారు, కానీ మిగతా కాలకాలు ఖర్చు పెట్టలేదు. ఏ పని రాకుండా జరుగుతుందో ఎక్కడైతే జరుగుతుందో ఖర్చు పెడతారు, అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు, అందరూ ఫోన్ చేయడము పూర్తిగా ఏదైతే మంత్రి సమాధానం నిరసనగా నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రయోగం చేస్తున్నదానికి తప్పుగా ప్రవర్తించి నిరసనగా సభను తప్పుగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అవునిచ్చారు, వారికి వచ్చే అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. కళాశాలలో ఇప్పుడు వాకౌట్ బిట్ మీరు వేశారు. ఇది కాకుండా ఆ విషయం మీద కూడా బొత్స స్పందించారు. అయితే ఆ స్పందన ఎలా ఉంది అంటే, ఒకటేమో ఇప్పుడు సందర్భం కాదు ఈ విషయం తీసుకొస్తున్నారని ఒకటి, రెండవది ఎవరు కూడా సమర్థించరు, ఎవరి తల్లిని ఎవరినన్నా కానీ తప్పే, దాన్ని ఎవరు సమర్థించరు అనే వరకు ఆయన మాట్లాడారు. ఇంకే అంతకంటే వివరాల్లోకి ఆయన పోలేదు. సో ఇక్కడ లోకేష్ 2-3 చాలా తర్కబద్ధంగా, లాజికల్గా, పొలిటికల్గా కూడా ఈజ్ కరెక్ట్. ఇక ఏ మాటగా మాట చెప్పాలి కదా. మొదటిది సమర్థించకపోవడం ఏంటండి? ఖండించడం వేరు, సమర్థించకపోతే ఎవరినైనా ఎందుకు పని కట్టుకొని సమర్థిస్తారు? కానీ లోకేష్ ఏమన్నాడు, మీరు ఆ వ్యక్తికి మీరు టికెట్ మళ్ళీ ఇచ్చారు కదా, అంటే ఐ థింక్ వంశీకి అనుకుంటాను, మీరు అతనికి మళ్ళీ టికెట్ ఇచ్చి అసెంబ్లీలో నిలబెట్టడం అంటే సమర్థించడమే కదా. ఈ ప్రశ్నకి సమాధానం బొత్స దగ్గర ఏం లేదు, ఎందుకంటే బొత్స ఏమి అభ్యర్థులను నిర్ణయించారు కాబట్టి. రెండో విషయం, ఇదంతా జరిగిన రోజు మీరు సభలో ఉన్నారు, అంతే కదా. సభలో ఉన్నప్పుడు ఆ తప్పు ఖండించాలి కదా. ఇంకా మూడో అంశము లాజికల్గా అవమానించారు కాబట్టి మా నాన్న అంటే చంద్రబాబు నాయుడు సభను బహిష్కరించాడు, తెలుగుదేశం బహిష్కరించలేదు కదా. తర్వాత కొంతకాలానికి వాళ్ళు కూడా కొంత రకాన్ని వచ్చారు, చివరి సభకు మళ్ళీ వచ్చినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డికి హోదా రాకపోతే జగన్మోహన్ రెడ్డి బహిష్కరించాలి, కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు బహిష్కరిస్తున్నారు? ఎట్లాగా 10 మందికి ఏం ప్రతిపక్ష హోదా రాదు కదా. అంటే ఒక నాయకుడికి మైక్ ఇవ్వలేదు, ఇవ్వరా ఇస్తారా కూడా తర్వాత వచ్చి చూడాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఉదయం వైసీపీని బలపరిచే చాలా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ మీడియాలు చూస్తుంటే వాళ్ళు కూడా వెళ్తే బాగానే ఉంటుంది, వెళ్ళుంటే అని ఈ పద్ధతిలో కొంచెం మాట్లాడడం కనిపిస్తుంది. ఒక ఆలోచన, పునరాలోచన మరి ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదు. నిన్న కూడా మీతో అంటున్నాను కదా, వెళ్ళారు అంటే శాశ్వతం అనుకోకండి అని. కాబట్టి జగన్ రాకపోవచ్చు, కానీ మిగతా 10 మందిని కూడా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజల తీర్పు ఏమవుతుంది అనే ఒక ప్రశ్న కూడా లోకేష్ ఇక్కడ వేస్తున్నారు. సమర్థించడం లేదా అన్నారు, కానీ మీరు వాటిని ఉపసంహరించుకోవాలి, వెనక్కు తీసుకోవాలని మిగతా సభ్యులు అన్నారు. ఈయన కూడా అన్నట్టున్నారు. వాళ్ళు అక్కడే ఆగదలుచుకున్నారు, మేము సమర్థించలేదు అని. అంతటితో ఆగుంటే నిజానికి కొంత మెరుగ్గా ఉండేది. ఇప్పుడు నా ఉద్దేశంలో వైసీపీ ఘోర పరాజయానికి దారితీసిన 5-6 అంశాల్లో భువనేశ్వరి గారి మీద చేసినటువంటి చాలా అసభ్యమైన, అవాంఛనీయమైన, ఘోరమైన వ్యాఖ్యలు ఒక మూల కారణం. ఇప్పటికి కూడా వాటి విషయంలో ఇంకా శశభిషలకు వెళ్ళి అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడడం అనేది అది ఏమాత్రం ఎవ్వరు కూడా సంస్కారవంతులు ఎవ్వరు కూడా దాన్ని ఆమోదించరు. సరే 40% మంది ఓట్లు వేస్తారు కదా, వేస్తారు. ఓట్లు ఎన్నికల్లో నిలబడ్డ పార్టీకి ఓట్లు వేస్తారు, కానీ ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అంశం మీద మీరు ఏమైనా అభిప్రాయ సేకరణ చేశారా? కానీ అంబటి రాంబాబు ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి, ఆ రోజు సభలో ఆ చర్చే రాలేదు అంటే అవమానమే జరగలేదు అని, ఇంతకంటే గౌరవం ఉందండి. తర్కం అనేక విధాలు చేయొచ్చండి. నేను ఒక వ్యక్తి పేరు తీయకుండా, ఒక పార్టీ పేరు తీయకుండా 100 నిమిషాలు మాట్లాడగలను మీ దగ్గర. నేను ఎవరి గురించి మాట్లాడతానో మీకు వినేవాళ్ళకు అర్థమవుతుంది, కానీ నేను ఆ పేరు మాత్రం తీయను.
మేము పేరు తీయలేదు కాబట్టి ఆమెను అవమానించలేదనే వాదన ఇంకా అంబటి లాంటి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి కూడా పట్టుకొని వెళ్ళడం చాలా పొరపాటు అండి. దాని మీద నేను రాజకీయ సన్యాసం చేస్తాను అది ఇది సవాళ్ళు. మీరు సన్యాసం చేయాల్సింది అసభ్యమైన ఆరోపణతో మీరు ముందు సన్యాసం చేయాలి. దాన్ని మీరు వదిలిపెట్టి ఆ రోజు అపార్థానికి అవకాశం ఇచ్చింది, దాన్ని మేము పూర్తిగా అందుకు విచారిస్తున్నాము. ఈ రోజు వరకు మీరు విచారించకపోగా అంటే ఇప్పుడు మీరు వెనక్కు తీసుకోరు. ఎందుకు తీసుకోరు? మేము అననే లేదు. మీరు అననే లేదని ఎవరైనా ఒప్పుకుంటారండి? ఆంధ్రప్రదేశ్లో ఒక్కరిని చూపించండి. అవును, ఒక్కరిని చూపించండి. ఆ రోజు పేరు తీస్తేనేనా? నాకు అవన్నీ మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందులో as I told you several times, I'm the first person to react on it and all those things are recorded. ఈ ఫోన్లో ఉన్నాయి కాబట్టి. సభలో అంబటి కూడా మాట్లాడారండి ఆ రోజు. ఆయన మాట్లాడాడు, హేమీలందరూ మాట్లాడారు, కొంచెం వెకిలిగా నవ్వారు. అసభ్యమైన దృశ్యం అది. చంద్రబాబు నాయుడు ఏడ్చాడు ఆ రోజు. అవును, ఏడ్చాడు. ఆయన ఏదో ఆ వయసులో ఆయనకు ఉన్న దాన్ని బట్టి ఆయన ఏడ్చాడు. చంద్రబాబు ఏడ్చిన ఫోటోను వైసీపీ వాళ్ళు ఒక విధంగా ఎగతాళి చేయడానికి ప్రతి చోట చంద్రబాబు ఫోటో వాడారు. నేను 1-2 సార్లు చెప్పా కూడా చర్చలో, మీరు ఈ ఫోటో వాడటమే మీ పరాజయానికి, ఈ ఫోటో వాడటమే ఒక నిదర్శనం. అంటే అది వాడడం ద్వారా మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? కాబట్టి ఇప్పటికైనా తప్పు దిద్దుకోవడానికి నిజానికి నిన్న మండలిలో జరిగిన చర్చ ఒక ఛాన్స్. మేము ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాము, లేదా ఆ రోజు జరిగింది ఏదైనా మేము దాంతో ఏకీభవించట్లేదు అని అనుంటే చాలా బాగుంటుంది. అనకపోగా ఎదురు సవాలు చేసి మళ్ళీ దాని మీదే చర్చ. ఇప్పుడు ఏమైందండి? భువనేశ్వర్ గారిని అవమానించారంటే తెలుగుదేశం చంద్రబాబు కాబట్టి ఆయన అవహేళన చేశారు, ఆమె రంగంలోకి వచ్చారు. కానీ సొంత తల్లిని చెల్లిని కూడా అవమానించే పోస్టులు పెట్టిన వాడు మీకు సన్నిహితంగా ఉన్నాడని ఇప్పుడు రుజువైంది. అది ఆగదు కదా ఒక చోట, అది వక్రం ఆగదు అన్నట్టుగా తయారైంది ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా నేను అనుకునేది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు సార్ ఎందుకు ఆయన దానికి ఇవే సమాధానాలు చెప్తే నేను నాకు గంట కాదు మొత్తం కావాలి. నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు